అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చేసి సలాత చేయబోతున్నాను. సలాత వచ్చేసి ఏం సలాత అంటే అఫ్కాదు తోనా అండి. అఫ్కాదు తోనా వేసి సలాత చేయబోతున్నాను. దీనికి కావాల్సినట్టు ఏమేమి కావాలో ఎట్లా చేయాలో మీకు చేసి చూపించానండి. చూడండి, ఇది వచ్చేసి తోనా చేప డబ్బా అండి. ఇది ఒక డబ్బా. ఇవి వచ్చేసి 2 అఫ్కాదు అండి. ఈ టమోటా ఇంత పడదు, సగమే పడుతుంది. ఎర్రగడ్డ కూడా సగమే పడుతుందండి. ఇది తెల్లెరగడ్డ అయినా వేసుకోవచ్చు, ఎర్రగడ్డ అయినా వేసుకోవచ్చు. మిరియాల పొడి, ఉప్పు, ఇది వచ్చేసి నిమ్మరసం అండి. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్. ఇది వచ్చేసి కొత్తిమీర అండి. మీకు ఇప్పుడు నేను ఈ సలాత ఎట్ట చేయాలో మీకు చేసి చూపించానండి. ఫస్ట్ వచ్చేసి ఇది చేప డబ్బా మనము ఊడబెరికేసి దీంట్లో ఆయిల్ ఉంటుంది. ఈ నూనె అంతా వంచేసి ఇలా మనం ఇసుక జల్లు ఉంది కదా, ఈ ఇసుక జల్లు ఇట్లా ఇట్లా వంచేసుకుంటే అంత నూనె అంతా కారిపోతుంది. అప్పుడు మనకు చేప ఒట్టొట్టుగా కనపడుతుంది అనమాట. అది సరే అండి, మీకు ఎట్ట చేయాలో చేసి ఇప్పుడు చూపించానండి. చూడండి, నేను ఇప్పుడు వచ్చేసి టోనా అఫ్కాదు సలాత చేస్తాను కదా, అవన్నీ మీకు చూపించాను కదా. ఇప్పుడు మళ్ళీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను. టమోటాలు అవన్నీ చూడండి, టమోటాలు గింజలు లేకుండా ఊరిక కండ మాత్రమే కట్ చేసి పెట్టుకున్నా, చిన్న చిన్న ముక్కలు. ఇది వచ్చేసి తెల్లరగడ్డ తెలుసు కదండి మీకు. తెల్లరగడ్డను కూడా కట్. ఇది సుమారుగా 2 గంటలు నానింది. ఇది ఎందుకంటే ఎర్రగడ్డ వాసన రాకుండా ఉంటుంది. ఒకవేళ కారం ఉన్నా కూడా చచ్చిపోతుందండి కారము. కొన్ని ఎర్రగడ్డలు కారం ఉంటాయి అన్నమాట, తెల్లెరగడ్డలు కూడా. అందుకు అది కారం చచ్చిపోయేదానికి కూడా కొంచెం నిమ్మరసం వేసి నానబెట్టి పెట్టిన, వాసన రాకుండా నోటి కారం చచ్చిపోయేట్టుగా. ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఇది వచ్చేసి తెలుసు కదండి అఫ్కాదు. నేను అంతా కండ తీసి పెట్టేశాను లోపల. చూడండి, ఇట్లా ఈ చిప్పలు మాదిరి పెట్టేసి దీని లోపల ఉన్న కన్నంత పీకి దీంట్లో పెట్టేసాను. ఈ చిప్పలు కావాలన్నమాట ఇవి. ఇప్పుడు మనం వచ్చేసి ఇది అఫ్కాదు వేసేసుకుందాం. దీంట్లో ఒక గిన్నెలోకి వేసుకుందాము అఫ్కాదును. ఓం నమః శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. ఈ చేప చెప్పినాను కదండి మీకు, ఇది ఇసుక జల్లెట్లో వడగొట్టుకున్నాను. ఇది కూడా సుమారుగా 1 గంట సేపు మాత్రం కారిందనమాట. ఇట్లా అంతా నూనె ఫస్టే నూనె వడగొట్టేసాను. మళ్ళీ దీంట్లో ఇట్లా కొంచెం ఒడిగి ఇట్లా అంతా కిందికి జారిందండి. ఎందుకంటే అది ఉండదనుకో, దీంట్లో నీసు వాసన ఎక్కువ వస్తుంది అనమాట. అది అందుకని చెప్పేసి నేను వడగొట్టి పెట్టుకున్నాను. దీంట్లో నీళ్ళు కూడా ఈ చేప ముందే ఉడకబెట్టి పెట్టింటారండి డబ్బాలో. ఈ టమాటా ముక్కలు కూడా కొన్ని వేసుకుందాము. ఎర్రగడ్డ ముక్కలు, నిమ్మకాయ రసం కూడా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఓం నమః శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. ఇంకొక రవ్వ వచ్చేసి నిమ్మకాయ రసం వేసుకుందాము. ఓం నమః శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. నిమ్మకాయ రసం ఒక రవ్వ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి, తోనాలకి. ఇది మిరియాల పొడి అండి, వేసుకుందాం కొంచెము. ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపెట్టేసుకుందామండి. చూడండి, ఇది కలిపెట్టేసాను కదా. ఇప్పుడు వచ్చేసి అఫ్కాదు ఈ చిప్పలు ఉన్నాయి కదండి, ఈ చిప్పలలో ఈ సలాత చేసుకునేటప్పటికి ఈ అఫ్కాదు అనేది బాగా మాగి ఉండాలండి. కొంచెం పచ్చిగా ఉండదు, ముక్కలే ఉంటుంది. మాగితే కన్నా ఇట్లా మెత్తగా వచ్చేది బాగా అరటిపండులాగా. ఇట్లా ఈ చెంచాతో అంతా లోడేసుకోవచ్చు అనమాట. లోడి నేను ఇట్లా వేసాను అనమాట.
అవన్నీ ఇది వచ్చేసి చూడండి, నేను ముందుగానే 3 రెడీ చేసి పెట్టాను ఇట్లా. ఇది మీకు చూపించడానికి నేను ఇది ఒకటి పెట్టినానండి. చూడండి, ఇట్లా అంతా ఈ చిప్పలలో పెట్టుకుంటే మనకు మళ్ళీ కూర గిన్నెలు అయినా అవసరం పడకుండా ఈ చిప్పలలో తినొచ్చండి. అయితే ఇది చేసుకున్న తర్వాత ఒక అర్ధగంట లోపల తినాలండి. ఎందుకంటే ఇది చేప కదా, మనం ఏమి ఏంపలేదన్నమాట. చేప పూరకు ఉడకబెట్టి డబ్బాలలో ఉంటుంది. ఇది ఏమి వేయించినది కాదు కాబట్టి నిశ్వాసన వస్తుంది. ఛాన్స్ సేపు ఉన్నదనుకో మనం తినలేమన్నమాట. వెంటనే అర్ధగంట లోపల తింటే బాగుంటుంది అన్నమాట. అదండి. ఇప్పుడు రెడీ అయిపోయినాయి కదండి ఇట్లా. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ఇట్లా రెడీ అయిపోయినాయి కదా, గాజు గిన్నెలకు పెట్టేసినాం కదా ఇన్ని చిప్పలన్నీ. ఈ మాదిరిగా ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు మనం ఒకటే మాదిరి చేసుకొని తినేదానికంటే అప్పుడప్పుడు ఇట్లా కొంచెం ఎచ్చులకు కూడా చేసుకొని తింటే బాగుంటుంది. ఇది వచ్చేసి అన్నం లేక బాగుంటుంది, చపాతీ లేక బాగుంటుంది, ఉత్తదే తిన్నా బాగుంటుంది. ఇది వచ్చేసి సలాడ్ అండి. ఇది దీనిపైన టమోటాకాయ ముక్కలు పెడదాము, ఎచ్చుల కోసం అన్నమాట. ఎర్రగడ్డలు కూడా పెట్టుకుందామండి పైన. కొత్తిమీర కూడా వేసుకుందామండి. చూడండి, అఫ్కాదు సలాతా రెడీ అయిందండి. తోనా అఫ్కాదు. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళని, చదువు రాని వాళ్ళని ఈ గొడ్డు చాకరీ చేస్తున్నామండి ఇక్కడ వచ్చి. మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయించాయి. మేము ఉంగారంత ఈ గొడ్డు చాకరీ అంతా మర్చిపోయి ఉంగారంత హుషారు పడతాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీటన్నీ చెప్పేటప్పుడు నాకు సరిగా నోరు తిరగకపోతే కన్నా క్షమించండి. సరేనండి, అందరికీ జై శ్రీరామ్ అండి. నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూసుకొని ఉన్నాను. ఇది చూడండి, ఇట్లా బాగుంటుంది. ఉత్తదే తినొచ్చు, అన్నంలో తినొచ్చు, చపాతీలో కానీ రొట్టెల్లో కానీ దేంట్లో తినొచ్చు అండి. నేను దీన్ని చూసాను, నాకు నోరు ఊరుతుంది. అయినా కూడా నేను ఈరోజు తిననండి. ఎందుకంటే ఈరోజు సోమవారం అనమాట. సోమవారం, శుక్రవారం, శనివారం అట్లా నేను తిననని నియమం పెట్టుకున్నాను. ఫస్ట్ తినేదాన్ని, శనివారం తప్పక శుక్రవారం, సోమవారం కూడా తినేదాన్ని. నేను ఇప్పుడు తినడం లేదు. సోమవారం, శుక్రవారం కూడా తినకూడదని నియమం పెట్టుకున్నాను. అందుకే నేను ఉప్పు చూడనండి. ఏం చేద్దాము, అయినా కూడా ఏం పర్వాలేదండి. మీరు చూసి ట్రై చేయండి, ఇలాంటి ట్రై చేయండి ఖచ్చితంగా. సరేనండి, అందరికీ జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్, జై హింద్.